మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో నేను చేసిన మిస్టేక్ చేస్తున్నారా? అయితే మీ అకౌంట్ పర్మనెంట్ గా డిసేబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ధనరాజ్. పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చాలా అకౌంట్స్ సస్పెండ్ అయ్యాయి. అప్పుడు ఇన్స్టాగ్రామ్ ని మన అకౌంట్ మనకి తిరిగి కావాలని అడగడానికి అపీల్ చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. అందులో మన యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టాలి. చాలా మంది తన యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతుంటారు. సో ముందే మన యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్ రాసుకొని ఉంచుకోవడం చాలా బెస్ట్. నెక్స్ట్ అందులో మన సెల్ఫీ వెరిఫికేషన్ అడుగుతుంది. లెఫ్ట్ చూడమని, రైట్ చూడమని, ఫ్రంట్ అప్ చూడమని, డౌన్ చూడమని, ఇట్లా డిఫరెంట్ వేస్ లో అది సజెస్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టు మనం చూసి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత సబ్మిట్ చేస్తే చాలా మందికి 24 hours to 48 hours లో వాళ్ళ అకౌంట్స్ వాళ్ళకి రీయాక్టివేట్ అవుతున్నాయి. స్టిల్ కొన్ని అకౌంట్స్ కి అయితే సెల్ఫీ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా రీయాక్టివేట్ అవ్వట్లేదు. అలాంటి టైంలో ఇన్స్టాగ్రామ్ కి మనం మెయిల్ సెండ్ చేసి మళ్ళా అపీల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అప్పుడు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మెన్షన్ చేయాలి. అలా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మెన్షన్ చేసినా కూడా కొంతమందికి రీయాక్టివేట్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మనకున్న ఫైనల్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి అందులో మెటావేరియస్ బ్లూ టిక్ మార్క్ పర్చేస్ చేయండి. అది పర్చేస్ చేయడానికి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 49, 99 అండ్ 240. అండ్ ఫస్ట్ చెప్పిన 2 ఆప్షన్స్ లో జస్ట్ మనకి లైక్ 49 అండ్ 99 సబ్స్క్రిప్షన్ ఆప్షన్ లో మనకి ఓన్లీ చాట్ సపోర్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాడు. అండ్ దానివల్ల మనకి ప్రాసెస్ అనేది లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ మీరు 249 సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో మీకు కాల్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీరు డైరెక్ట్ గా మెటా వెరిఫైడ్ వాళ్ళకి కాల్ చేసి మన ఇష్యూ క్లియర్ చేసి మళ్ళీ అకౌంట్ రియాక్టివేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. నా సిచ్యువేషన్ కి వస్తే నేను ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆల్రెడీ ట్రై చేశాను. బట్ ఇన్స్టాగ్రామ్ ఇంకా రియాక్టివేట్ చేయలేదు. ఎందుకంటే నేను యూజ్ చేసే ఇన్స్టాగ్రామ్ ఐడి sonu.dhanraj అని ఉంటుంది. బట్ నా ఒరిజినల్ నేమ్ వచ్చేసి కూచిపూడి ధనరాజ్ అని నా ఐడి ప్రూఫ్స్ లో ఉంటుంది. వన్ మోర్ థింగ్, నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ 31st August 1992. బట్ నా ఐడి ప్రూఫ్స్ లో మాత్రం 31st May 1992 అని ఉంటుంది అన్నమాట. సో ఈ 2 విషయంలో నా ఐడి ప్రూఫ్స్ కి అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో ఇన్స్టాగ్రామ్ దాన్ని కన్సిడర్ చేయలేదు అండ్ రీయాక్టివేట్ చేయలేదు అన్నమాట. ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాంగ్ టర్మ్ ఉండాలి, మంచిగా కాంటెంట్ క్రియేషన్ చేసుకోవాలి, ఎప్పటికీ డిసేబుల్ అవ్వకూడదు అంటే మర్చిపోకుండా మీ ఐడి ప్రూఫ్స్ లో ఏముందో సేమ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో కూడా ఉండేటట్లు చూసుకోండి. అండ్ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఐడి ప్రూఫ్స్ లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ ఉంటాయి. బట్ ఐడి ప్రూఫ్స్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నాయో ఆ ఏ మెన్షన్ చేయండి. సో దట్ ఎప్పుడైనా అనుకోకుండా ఏఐ సస్పెక్ట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక డిసేబుల్ చేస్తే మీ ఈ ఐడి ప్రూఫ్ మెన్షన్ చేసి ఐఎమ్ ద జెన్యూన్ పర్సన్ అని ప్రూవ్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ నా విషయానికి వస్తే ఆల్మోస్ట్ 4 to 5 days అయిపోయింది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయ్యి అండ్ రీయాక్టివేట్ కూడా అవ్వటం లేదు. సో నేను నా ఫ్రెండ్స్ కి మళ్ళీ కాంటాక్ట్ అవ్వడానికి నేనేం చేసిన అంటే ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేశాను అండ్ ఐడి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం నా ఐడి ప్రూఫ్స్ లో ఏది ఉందో ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలాగనే కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తాను అనమాట. లైక్ కూచిపూడి ధనరాజ్ అని నీట్ గా మెన్షన్ చేస్తాను నా ఒరిజినల్ నేమ్. నేను చెప్పిన థర్డ్ ఆప్షన్ ప్రకారం మెటా వెరిఫైడ్ అయితే నేను పర్చేస్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇట్లా ట్రై చేసినా కానీ కనీసం నా ఓల్డ్ అకౌంట్ మళ్ళీ వస్తుందేమో అని ట్రైల్ చేస్తున్నాను అనమాట. అట్లీస్ట్ వస్తే హ్యాపీయే, రాకపోతే ఈ అకౌంట్ తో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ ఇంకా ఏమైనా అకౌంట్ సస్పెండ్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యి డిప్రెస్ అయ్యి చాలా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నాను అంటే, లైఫ్ లో పోతున్నాయి, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోతే వచ్చే నష్టం అయితే ఏం లేదు. మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయండి. మీ ఫాలోవర్స్ మీకు మళ్ళీ వస్తారు, మీకు రావాల్సిన రీచ్ మళ్ళీ వస్తుంది. మేబీ కొంచెం టైం పట్టొచ్చు, బట్ డోంట్ యూస్ హోప్. మీ ప్రయత్నాలు మళ్ళీ స్టార్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియోలో మీకు ఏ ఒక్కటైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే, ఒక పాయింట్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ నా గురించి నా లైఫ్ లో ఇంకా ఏమేమి జరుగుతున్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా ఏమైనా మీకు ఈ వీడియో గురించి అనిపిస్తే ప్లీజ్ లీవ్ ఏ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అగైన్ గైస్. అండ్ ఒకవేళ వెరిఫైడ్ బటన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ కి అయితే అపీల్ చేస్తున్నా, దానికి సంబంధించిన రిజల్ట్ ఏమొచ్చిందో చూడాలి అంటే స్టే ట్యూన్డ్ గైస్. బై బాయ్.